దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. నేటి ఆరాధనలో జ్ఞాపకం చేసుకునే ధ్యానించే కీర్తన భాగము 99వ కీర్తన. 99వ కీర్తనలోని 9 చరణాలు ఉన్నాయి. విచిత్రం ఏంటంటే 9, 9, 9 లోకస్తులు భావించినట్లుగా రైజింగ్ నెంబర్ అన్నమాట అండి. సంఖ్యలలో పెద్ద సంఖ్య. ఇందులో ఏదో గొప్పతనం ఖచ్చితంగా దాగి ఉండాలి, ఉంటుంది. మనం పాలు మాత్రమే చూస్తాం. పరిశోధన చేసే శాస్త్రవేత్తకి ఏం కనబడతాయి అంటే పాలలో పెరుగు, పెరుగులో వెన్న, వెన్నలో నెయ్యి, పెరుగులో వెన్న, వెన్న తీసిన తర్వాత మజ్జిగ. ఇవన్నీ ఎక్కడున్నాయంటే అందులోనే ఉన్నాయంట. ఎందులో ఉన్నాయండి? అందులోనే ఉన్నాయి. వెన్న నెయ్యిగా మారిన తర్వాత మనిషికి వేడి చేస్తుందట. పెరుగు మజ్జిగగా మారిన తర్వాత సలవ చేస్తుందంట. నిజమేనా? ఈ సలవ చేసే పదార్థం అందులోనే ఉంది, వేడి చేసే పదార్థము అందులోనే ఉంది. దేవుని యొక్క సృష్టి ధర్మం ఎంత గొప్పదో ఏమండి. అది నీవు చూసి వేరు చేసి నీకు అవసరమైన దాన్ని నువ్వు తీసుకుంటావు, అంతేనండి. దేవుని వాక్యం కూడా పాల వంటిదేనట. ఒక భక్తుడు పాట పాడాడు, పాల వంటిది నీ వాక్యం, బహు నిర్మలమైనది నీ వాక్యం అని. కాబట్టి మనిషికి అవసరమైనది దేవుని వాక్యం. నాకు ఫలానాది అవసరము అని నీవు అనుకుంటే ఆ అవసరం తీర్చగలిగిన శక్తి దేవుని వాక్యానికి ఉంది. తెలియక వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తాం, కానీ గ్రహించి దానిని పరిశీలించగలిగితే నీకు కావలసినవన్నీ కూడా అందులో ఉన్నాయి. భక్తులు మహాజ్ఞానులు అయిపోవడానికి కూడా కారణం దేవుని వాక్యమే. ఈ వాక్యాన్ని సరిగా పఠించకపోవటం వల్ల అనేక మంది భ్రష్టులు కూడా అయిపోయారు. ఒక వ్యక్తి భాగ్యవంతుడు అవ్వాలన్నా భ్రష్టుడు అవ్వాలన్నా, భక్తుడు అవ్వాలన్నా భ్రష్టుడు అవ్వాలన్నా, ఆ వ్యక్తి ఎక్కడికి రావాలంటే దేవుని వాక్యం దగ్గరికి రావాలి. దేవుడు తన వాక్కులను అనాది కాలంలోనే ప్రజల శ్రేయస్సును కోరి ప్రజల కొరకు అందించేశాడు. కొత్తగా అందించడానికి ఏమీ దేవుడు మినహాయించుకోలేదు. కావలసినవన్నీ అందులో నుంచి మనం తీసుకోవడమే తప్ప ఇక నాకు కావలసిన ఆదరణ ఇక అందులో లేదు, కొత్తగా దేవుడు పరలోకం నుంచి పంపించాలని చెప్పడానికి ఏమీ లేదు. భక్తులు ఏ విధంగా శ్రమ పడినప్పుడు ఆదరణ కొరకు ప్రార్థిస్తే దేవుడు ఆదరించాడో, నిన్ను కూడా ఆదరించడానికి అవే వాక్కులు పనిచేస్తాయి. కోర్టులోని జడ్జి గారు కొత్తగా తీర్పేమీ ఇవ్వరు. ఆయన ఏం చేస్తాడంటే కోడింగ్ చేస్తాడు. కోడింగ్ అంటే గతంలో ఇలాంటి కేసే వచ్చినప్పుడు జడ్జి గారు ఈ విధమైనటువంటి తీర్పునిచ్చారు గనుక అని చెప్తూ, నేను కూడా అదే తీర్పును గౌరవించి ఈ కేసుకి నేను జడ్జిమెంట్ ఇస్తున్నానని చెప్తాడు. మీకు అర్థమవుతుందండి? కొత్తగా చేసేది ఏమీ లేదు. ఇప్పుడు అంత పాతదే. దాన్ని మనం తిరిగి మన మనసులు మసిపట్టేయడం వల్ల
దేవుని వాక్యం మనసులో లేకుండా పోతుంది కానీ దాన్ని కనుక కొంచెం పదును పెట్టగలిగితే అద్భుతమైనటువంటి ఈవులను మనం పొందడానికి అవకాశం ఉంటుంది. దేవునికే మహిమ కలుగును గాక. నిన్న మాట్లాడుతూ పాస్టర్ గారు చెప్తున్నారు, అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్లో 2 రకాలు ఉన్నాయండి. మా కజిన్ బ్రదరు ఈ డిపార్ట్మెంట్కి చెందినటువంటి వాడు అని చెప్పినప్పుడు నేను అన్నాను, ఈ అగ్రికల్చరల్ 2 డిపార్ట్మెంట్లు ఎలాంటివి అంటే, వేరుండి గడ్డున్నది ఒక డిపార్ట్మెంట్ అంట, కాండం ఉండి వేరున్నది ఒక డిపార్ట్మెంట్ అంట. నిజమేనా? హార్టికల్చర్ ఏంటమ్మా, తెలీదా? ఆ చదువులు మనకు రాలేదా? ఇది ఇప్పుడు ఈ మధ్య ఈ ప్రొఫెసర్స్ వేరు చేశారేమో కానీ ఇది బైబిల్లో గడ్డి విత్తనములు ఇచ్చు చెట్లు అని, గడ్డిని విత్తనములు ఇచ్చు ధాన్యములని ఎప్పుడో బైబిల్లో రాస్తుందని నేను జ్ఞాపకం చేశాను. అప్పుడు పాస్టర్ గారు ఏమన్నారంటే, అది ఎప్పుడు ఉందో దాన్నే తిరిగేసి మరలా పేర్లు మార్చి పెడుతున్నారు తప్ప కొత్తదేది ఈ సృష్టిలో లేదు, రాదు అని చెప్పారు ఆయన కూడా. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, కొత్తగా మనం అన్వేషించడానికి ఏమి లేదు. ఇవ్వబడిన దేవుని వాక్యంతో మన జీవితాన్ని సరిపోల్చుకొని సరిచేసుకోవటమే. అందుకోసమే దేవుడు తరతరాల సంపదగా ఆయన ప్రజలకు కావలసిన మేరకు ఆలోచనలన్నీ దేవుడు తన వాక్యంలో పొందుపరిచి ఉంచాడు. 99వ కీర్తన. శాస్త్రవేత్తలు, బైబిల్ పండితులు చెప్తారు, 90వ కీర్తన నుంచి 100వ కీర్తన వరకు 10 కీర్తనలు మోషే రాశాడు అని చెప్తారు. కానీ నేను చదివినప్పుడు ఈ 99వ కీర్తన మోషే రాసినట్టుగా నాకేం కనిపించలేదు. ఎందుకంటే ఈ కీర్తనలో రాస్తున్నప్పుడు మోషేని గురించి రాయబడింది, అహరోనుని గురించి రాయబడింది, తర్వాత కాలంలో వచ్చినటువంటి సమూయేలు గురించి కూడా రాయబడింది. మరలా ఆలోచించి ఇది సమూయేలు కాలంలో ఉన్నటువంటి వాడై ఉండాలి ఈ కీర్తన రాసి ఉండాలంటే అని ఆలోచన చేసినప్పుడు, దేవుడే తన ప్రవక్తలను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా పలికించిన మాటలు అని నాకు అర్థమైనాయి. కాబట్టి దేవుడే మాట్లాడించిన ఆ మాట ఆంతర్యాన్ని మనం గ్రహిస్తే అవి మన జీవితాలకి గొప్ప ప్రయోజనాన్ని కలుగజేస్తాయి అనేది నా విశ్వాసం. వ్రాయబడిన మాటలు మొదటి 2 చరణాల్లో ఈ విధంగా ఉన్నాయి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, జనములు వణుకును. ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు, భూమి కదులును. సియోనులో యెహోవా మహోన్నతుడు, జనములన్నిటిపైన ఆయన హెచ్చించి ఉన్నాడు. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు, యెహోవా పరిశుద్ధుడు. దేవుని ఖ్యాతిని గురించి ఈ 3 చరణాలు చెప్పబడుతున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ఆయన పాలన చేసే దేవుడు. అధికారి సరి అయిన వాడైతే ఆఫీసులో అందరికీ భయం ఉంటుంది. అధికారులు అంచకుండా అయితే ఆఫీసులో ఎవడు భయపడ్డావు. హెడ్మాస్టర్ మంచోడు అనుకోండి, ఫ్యూన్ దాకా వణుకుతూ ఉంటాడు. హెడ్మాస్టర్ మంచోడు కాదనుకోండి, ఎవడు భయపడ్డావు. అది ఒక ఆఫీస్ అయినా, ఒక ఇంటి యజమాని అయినా, ఆ కుటుంబం అతన్ని గౌరవించాలంటే అతనులో ఏముండాలంటే ఒక ప్రత్యేకత ఉండాలి. అలాగనే దేవుడు అని చెప్పబడుతున్నటువంటి మనం ఆరాధిస్తున్న ఆయన గూర్చి వ్రాయబడిన మాట ఏమిటంటే, ఆయన పరిశుద్ధుడు. ఆస్తిపరుడు, భూస్వామి, వీటన్నిటికంటే గొప్ప పేరు ఏమిటంటే పరిశుద్ధుడు అనే పేరు.
ఇది డబ్బు పెట్టుకొని కొంటే వచ్చేది కాదు. పరిశుద్ధుడు అనేది క్రియలను బట్టి పరిశీలన చేయగా మాత్రమే లభించేది. కృత నిబంధనలో ఆయనలో దోషమున్నదని రుజువు చేయగలిగిన వాడెవడు లేడు. పాపానికి దూరంగా పరిశుద్ధత చేత నింపబడినటువంటి వాడు నరావతారిగా వచ్చినప్పుడు కూడా ఆయనలో పరిశుద్ధతనే మనం చూస్తాం. కాబట్టి పరిశుద్ధుడైన వానికి సాగిలపడాలట. పరిశుద్ధుడైన వానికి ఘనతను కలుగు చేయాలట. పరిశుద్ధుడైన వాని ఎదుట ఆయన భక్తులు ఏ విధంగా ఉన్నారో రాశాడు ఇక్కడ. 7 చరణం చదివితే కనబడతా ఉంటుంది. మేఘస్తంభంలో నుండి ఆయన వారితో మాట్లాడెను. వారు ఆయన శాసనములను అనుసరించిరి, ఆయన తనకిచ్చినటువంటి కట్టడలను అనుసరించిరి. ఇక్కడ ఈ భక్తులు ఈ పరిశుద్ధుడైన దేవుని కొరకు ఆయన సేవించడానికైన భక్తుల జాబితాలో మోషే ఉన్నాడంట, అహరోను ఉన్నాడంట, సమూయేలు ఉన్నారంట. వీళ్ళు ఏం చేశారు అంటే 5వ చరణంలో కనబడుతుంది. ఆయనను ఘనపరచుడి, ఆయన పాదం ఎదుట సాగిలపడి ఆయన పరిశుద్ధుడని ప్రకటించారు. ప్రకటించబడిన జాబితాలో సమూయేలు ఉన్నాడు, మోషే అహరోనులు ఉన్నారు. వాళ్ళు దేవుని సేవించారు, ఆరాధించారు, సాగిలపడ్డారు. వాళ్ళు సామాన్యులు, జ్ఞానం లేని వారు అంతకంటే కాదు. ఒక అద్భుతమైన శక్తి అని వాళ్ళు భావించి ఆరాధించారు అంటే మనం కొత్తగా పరిశోధన చేయనక్కర్లేదు. అంతకంటే బెటర్ దేవుడు ఎక్కడైనా దొరుకుతాడా అని ఇక మనం అన్వేషణ చేయనక్కర్లేదు. టెక్స్ట్ బుక్ చదివి ఆన్సర్ చేయటం కష్టమని కొంతమంది అనుభవం కలిగినటువంటి వాళ్ళు ప్రతిదానికి జవాబు ఒక బుక్లో రాసి గైడు అనే పేరుతో దీన్ని మార్కెట్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు విద్యార్థులు ఏం చేస్తున్నారంటే సులువుగా ప్రశ్న చదవటం, జవాబు చదవడం, పాఠం తెలియదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ పరిశోధనలు నిజమేనని నమ్మి ఆన్సర్ను ఫాలో అవుతూ ఉన్నారు. మనం మొదటి నుంచి ఇంక పరిశోధన చేయనక్కర్లేదు ఇది ఎవరు దేవుడు అని. ఈయనే దేవుడు అని వాళ్ళు చెప్పారు కనుక మనం నమ్మి తీరాల్సిందే. అక్షర జ్ఞానం లేనోళ్ళు కాదు కదా. మోషే ఎవరండి? ఐగుప్తు దేశం నాగరికతల్లో మొట్టమొదటి నాగరికత కలిగినటువంటి దేశం అది. ఇనుప సామాగ్రిని కనిపెట్టింది కూడా వాళ్ళే. భూమిలో నుంచి బంగారాన్ని వెలికి తీసే గొప్ప జ్ఞానాన్ని సంపాదించింది కూడా వాళ్ళే. అర్థమైందండి? వాళ్ళందరూ సూర్యుడే దేవుడు కానీ విగ్రహం దేవుడు కాదని సూర్యదేవుని ఆరాధించేటువంటి ప్రజలు వాళ్ళు. వాళ్ళలో పుట్టి పెరిగి వాళ్ళు సూర్యుడే దేవుడు, ఆ దేవుడే మా దేవుడు అని చెబితే 40 సంవత్సరాలు వారి మధ్యలో ఉండి సూర్యుడు కాదు దేవుడు నన్ను చూసిన దేవుడు, నేను చూసిన దేవుడు, ఉన్నవాడు అనువాడని నాతో చెప్పినటువంటి వాడని తేట తెల్లగా సమాజానికి సందేశాన్ని అందించినటువంటి వాడు మోషే. వాళ్ళ అనుభవాల్లో నుంచి వారు కనుగొనిన దేవుడే మనం ఆరాధించే దేవుడు. ఆయన ఆదేశం ఏదైనా ఉందంటే అనుసరించడమే తప్ప ఆయన దేవుడా కాదా అని ఆలోచించే పని ఇక మనకి లేదు. సరే, వారి అనుభవాల్లోంచి చెప్పిన మాటలు, ఆయన శాసనములను అనుసరించారు, ఆయన కట్టడల్ని వారు అనుసరించారు. ఇంకేం చేశారటండి? 8వ చరణంలో కనబడుతూ ఉంటుంది. మా దేవా, నీవు వారికి ఉత్తరమిచ్చితివి, వారి క్రియలను బట్టి ప్రతీకారము చేయుచునే వారి విషయంలో నీవు పాపము పరిహరించు దేవుడు వైతివి. మనుషుడు అన్న తర్వాత
పడుతూ లేస్తూ ఉంటాడట. అంటే నడకరాక కాదు, లోకంలో పాపంలో పడతా ఉంటాడు, లేస్తూ ఉంటాడట. అంటే భక్తి నుంచి తొలగిపోవటం అని అర్థం. ఇలా పడుతూ లేస్తూ ఉన్నటువంటి వ్యక్తి నాకెందుకు అని అనుకోకుండా ఆ వ్యక్తి మీద ఉన్న మక్కువ చేత ఆయన దండిస్తూ క్షమిస్తూ, దండిస్తూ క్షమిస్తూ, దండిస్తూ క్షమిస్తూ ఆయన బిడ్డలుగా ఉండడానికి తగిన యోగ్యతనిచ్చినటువంటి వాడని ఈ భాగం బట్టి మనం అర్థం చేసుకోవాలి. చాలామంది చెప్తారు దావీదు పాపం చేశాడు, దావీదుని దేవుడు ఏమనడా, మోషే తప్పిదం చేశాడు, దేవుడు మోషేని ఏమని అనడా, సమూయేలు తప్పిదం చేశాడు, సమూయేలుని దేవుడు ఏమనడా అని చాలామంది దేవుడికి కూడా న్యాయం లేదు, నచ్చిన వాళ్ళు ఏం చేసినా ఏమనడు, ఈ మాలాటోళ్ళు ఇట్టే చిన్నది ఏదైనా తప్పు చేస్తే మా మీద పడతాడు, ఈ దేవుడు అలాంటోడు అనుకునేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఉన్నారా? మీరు కూడా ఉండి ఉంటారు అలాగా. చాలామంది అనుకోవడం కూడా విన్నా నేను. ఈ కష్టాలన్నీ మాకే రావాలా, ఈ శ్రమలన్నీ మాకే రావాలా, ఈ ఇబ్బందులన్నీ మేమే పడాలా, ఇంకా తప్పులు చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు, అవ్వా అని ముక్కు మీద వేలేసుకునే విధంగా బ్రతికున్న వాళ్ళు అందరూ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు, నీతి కోసం పడి చేస్తున్నాను చూసారా, నాకే ఈ బాధలన్నీనా అని బాధపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నీకు తెలియక కానీ వాళ్ళని కూడా దేవుడు ఏం చేసేటటువంటి విడిచిపెట్టేలేదట. ఏమని రాయబడింది బైబిల్లో? ప్రతీకారము చేయుచునే పరిహరించిన దేవుడవని రాసుంది. మోషే తప్పు చేశాడనుకోండి వదలలేదు, చెంబడాలు తీసేశాడట. సమూయేలు తప్పు చేశాడనుకోండి దేవుడు వదలలేదు, చెంబడాలు తీసేశాడట. అహరోను తప్పు చేస్తే దేవుడు వదిలేయలేదు, ఎవరిని దేవుడు వదిలిపెట్టేయడు. ప్రతి వాడు చేసినటువంటి తప్పిదానికి శిక్ష ఖచ్చితంగా భూమి మీద పరలోకంలో అనుభవించాల్సిందే. మనం ఆరాధించే దేవుడు ఏంటంటే అలాంటి ప్రతీకారము చేసినప్పటికీ విడిచిపెట్టేయకుండా అనుగ్రహం చూపించే దేవుడు ఈయన. ఒకవేళ నువ్వు చేసిన పాపానికి శిక్ష ఒకవేళ అనుభవిస్తుంటే నీ నడక వలన వచ్చు మనుషుడు ఏమి విత్తితే ఆ పంట ఎక్కువ వస్తాడట కదా. అదే ఒకవేళ మన జీవితంలోనికి వచ్చి మనల్ని బాధించినా ఆ బాధలు నిన్ను అంతం చేయలేవు. కారణం ఏంటంటే ప్రతీకారము చేస్తూనే ఆయన ఏం చేస్తాడని రాస్తుంది అక్కడ, పరిహరించి విమోచించి తనకు తగిన వ్యక్తిగా తన చెంత నిలవబడే యోగ్యతను దేవుడు దయచేస్తూ ఉంటాడట. పరిహరించడం అంటే ఇంకా అతనిలో ఉన్న దోషం అంతా తీసేస్తాడు, ఇంకెవరు కూడా అతన్ని అనటానికి లేదన్నమాట. ఒకరోజు జకరియా గ్రంథం 3వ అధ్యాయంలో రాయబడిన మాట, యెహోషువ అనేటువంటి భక్తుడు అక్కడ ఉన్నాడు. ఆయన శోధించబడుతున్న అనుభవంలో ఉన్నాడు. అపవాదికి ఏమనిపించిందంటే కొంచెం కింద పడినట్టుగా ఉంటే మన బ్రతుకుల్ని ₹10 కూడా ఖరీ చేయలేనోడు హేళన చేస్తాడు. ఆర్థికంగా బాగా ఉన్నామని తెలిస్తే మన ముందు ఎవడు మాట్లాడు, కానీ కొంచెం ఎందుకో కానీ మన పరిస్థితి మన లెవెల్ తగ్గినట్టుగా ఉంటే ఎందుకు పనికిరానోడు కూడా క్వశ్చన్ చేస్తాడు. అపవాది ఈ వ్యక్తి మీద నేరారోపణ చేస్తూ ఉన్నాడట. రాస్తుందమ్మా అక్కడ జకరియా గ్రంథం 3వ అధ్యాయంలో. ఎవరి మీద? అపవాది నేరారోపణ చేస్తూ ఉంది. అప్పుడు దేవుడు చెప్తాడు, ఏం పేరమ్మా అక్కడ చదవలేదా? యెహోషువ. యెహోషువ మీద నేరారోపణ చేస్తున్నాడు ఎవడు? అపవాది. చూడటానికి ఆయన ఎలా ఉన్నాడంటే హింసలలో శ్రమలలో ఉన్నాడు అతను. కాబట్టి అతను బట్టలు మాసిపోయినాయి, ఆయన రూపురేఖలు అంతగా మెచ్చుకోదగినట్టుగా లేవు.
అప్పుడు దేవుడు చెప్తాడు కదా, ఏమంటాడంటే, ఆయన మలిన వస్త్రాలు ధరించిన వాడై ఉంటే ఉండొచ్చును, కానీ ఆయన అగ్నిలో నుంచి తీయన కొరివి వలే ఉన్నాడు. ఆయన నిప్పులాగా ఉన్నాడు. అతను నిప్పు అని చెప్తున్నాడు దేవుడు. మరి నీ గురించి నా గురించి దేవుడు అదే సాక్ష్యం చెప్పాలని ఆయన ఆశ, ఆకాంక్ష. నువ్వు నిప్పు అవ్వాలి అంటే ముందు మనకున్న తుప్పు పోవాలి. తుప్పు పోకుండా నిప్పు అని ఎలా చెప్తాం? పశ్చాత్తాపడితే, కన్నీరు దేవుని సన్నిధిలో నువ్వు వలకబోస్తే, నీ క్రియల విషయంలో నువ్వు సమాధానం పడగలిగితే, ఒకవేళ లోకం నిన్ను క్షమిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ మనం ఆరాధించే దేవుడు ఖచ్చితంగా కనికరం కలిగిన వాడు. ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు. క్షమించి ఏం చేస్తాడటండి? ఆయన నిప్పు అని సాక్ష్యం ఇస్తాడు. ఆయన నిప్పు అని చెబుతున్నాడంటే మనల్ని ఎంత కడిగితే మనం నిప్పు అవుతాం, దేవుడు మనల్ని ఎంత శుద్ధి చేస్తే మనం నిప్పు అవుతాం. భయంకరమైన దోషిగా మనం లోకానికి తెలిసినప్పుడు లోకం మనలను ఏం చేస్తుందంటే, దోషి 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 అని అందరూ వేలెత్తి చూపిస్తూ ఉంటే, ఈ బ్రతుకు ఒక బ్రతికేనా అని తనలో తాను మదనపడి వేదన పడుతున్న సమయంలో ఆ పశ్చాత్తాపం ఎవరికి కనబడదు, కానీ వాడు గతంలో చేసిన క్రియలే కనబడతాయి. దేవుడట పరిహరించడం అంటే, నేను చెప్తున్నా చూడండి, లోకాసువార్త 19వ అధ్యాయంలో జక్కయ్య అనేటువంటి ఒక ఆయన ఉంటాడు. పొట్టుడట, సుంకపు గుత్తదారుడట, లోకస్తులందరూ పాపి అని ముఖం మీదే మాట్లాడుకునేటంత భయంకరమైన జీవితాన్ని కలిగినటువంటి వాడు ఆయన. అలాంటి వాడు యేసుని చూడాలని వచ్చాడు, చూశాడు. దేవుని యొక్క తేజస్సు అతని మీద పడినప్పుడు అతని హృదయంలో మార్పు వచ్చింది. అంటాడు కదా, అయ్యా నేను ఎవని వద్దైనా అన్యాయంగా తీసుకున్నట్లుగా నాకు అనిపించింది, తిరిగి వారికి 4 అంతలు ఇచ్చి నా అన్యాయపు స్థితిని తుడిచిపెట్టుకుంటాను అన్నాడు అతను. అప్పుడు ఆయన గురించి దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే 10వ వచనంలో కనబడుతుంది, ఇతడును అబ్రహాము కుమారుడే. పాపి అయిన మనిషిని ఇంటి దగ్గర బస్ చేస్తున్నారట అనుకునే వాళ్ళందరూ ముక్కు మీద వేలేసుకునేటట్టు దేవుడు చేశాడు. ఇతడు ఎవరటండి? అబ్రహాము కుమారుడే. జాబితాలోనికి కనాను స్త్రీని గురించి కూడా అదే మాట చెప్తాడు. ఇజ్రాయేలీల గోత్రానికి కానీ వంశానికి కానీ చెందినటువంటి వ్యక్తి కాదు ఆమె. తనకు అవసరం వచ్చింది, తన కుమార్తె బ్రతుకును మార్చుకోవాలని, మంచి భవిష్యత్తు ఆ బిడ్డకి ఇవ్వాలని తల్లి ఆలోచన చేసి ఏం చేసిందంటే యేసయ్య దగ్గరికి వచ్చింది. ఆమెను దేవుడు పరిశీలన చేసినప్పుడు ఆమెలో పశ్చాత్తాపాన్ని దేవుడు చూశాడు. అప్పుడు ఆమెను గురించి అంటాడు, ఇజ్రాయేలీలలో ఇంతటి 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 భక్తి కలిగిన వ్యక్తులను నేను చూడలేదు అంటాడు. దేవుడు ఆ వ్యక్తిని మార్చి రూపాంతర పరిస్థితి లోకానికి తెలియకపోవచ్చునేమో, కానీ దేవుడు ఆ వ్యక్తిని అప్పటి వరకు లోకం నీలో ఉన్న తుప్పునే చూస్తుంది. దేవుడు ఆ తుప్పంతా ఊదేసి చెదరగొట్టి నిప్పులాగా చేసి ఆయన సమాజానికి చాటి చెప్తాడు. ఆదాం మొదలుకొని యేసుక్రీస్తు వారు వరకు, యేసుక్రీస్తు వారు మొదలుకొని ఇప్పటి పరిశుద్ధుల వరకు పాపం లేనివాడు ఎవ్వడూ లేడు. పాపం లేనివాడు ఎవ్వడూ లేడు. ప్రతి వారిలో పాపం ఉంది. పాపం లేని ఒకే ఒక వ్యక్తి ఎవరు అంటే ప్రభు అయిన క్రీస్తు. మరి పరలోకానికి ప్రవేశించడానికి ఒక్క యేసు తప్ప ఎవ్వరూ యోగ్యులు కాదు. కానీ ఆయన మలుచుకోవటం వల్ల, ఆయన ఏర్పాటు చేసుకొని పరలోక వారసులుగా మార్చటం వల్ల, ప్రకటన గ్రంథంలో చూస్తాము, ఒక్కొక్క గోత్రములో నుంచి
ఒక్కొక్క గోత్రములో నుంచి ఎంతంత మంది పరిశుద్ధమైనటువంటి సమాజంలో చేర్చబడుతున్నారో వ్రాయబడినటువంటి మాటలు. 1,44,000 మంది అని అక్కడ ఒక భాగంలో మనం చూస్తాం. యూదా గోత్రంలో నుంచి, నఫ్తాలి గోత్రంలో నుంచి, ఇజ్రాయేలీల 12 గోత్రాల్లో నుంచి వేల మంది ఎలాగూ దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి అర్హులయ్యారు అంటే ఆయన కృప వలన, ఆయన వారి బ్రతుకులు మార్చటం వల్ల, వాళ్ళని పవిత్రపరచటం వల్ల, వారి దోషములన్నీ కూడా ఆయన పరిహరించటం వల్ల ఇంతమంది జీవితంలో ఇంత గొప్ప మార్పును చేసిన దేవునికి 7వ అధ్యాయంలోనైనా 4వ వచనంలో, మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని, ఇజ్రాయేలీల గోత్రములన్నింటిలో ముద్రింపబడిన వారు 1,44,000 మంది. వీళ్ళందరూ పరిశుద్ధమైన తెల్లని వస్త్రములు ధరించి దేవుని సాన్నిధ్యంలో నివసించడానికి కొనుపోబడిన వారు. ఇంతమందిని మార్చిన దేవునికి నిన్నొక్క వ్యక్తిని మార్చడం కష్టమా? ఆయనకున్న కృప ఎంత గొప్పదంటే 99 పవిత్రమైన, అంటే 99 గొర్రెలను విడిచి తప్పిపోయిన ఒక్క గొర్రె కొరకు పరుగులు తీసినటువంటి ఆయన నీ మార్పు కొరకు ఆకాంక్షిస్తున్నాడనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మారాలని మనిషి యొక్క మార్పు కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఒకే ఒక్క దేవుడు మనం ఆరాధించే దేవుడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి రావటం కొరకు, పోతే ఏదో దరిద్రం శనుదిలిపోయిందని అనుకోకుండా కన్నులు క్షీణించేటట్లుగా మార్గం వైపు ఎదురు చూస్తున్నటువంటి తండ్రితో సమానముగా పోల్చబడిన వాడు మనం ఆరాధించే దేవుడు. వచ్చినప్పుడట నష్టపరిచిన దానిని లెక్కగట్టలేదు, కానీ తనకున్న స్వాస్థ్యములో నుంచి మునుపటి కంటే అత్యధికమైన స్వాస్థ్యాన్ని ఇచ్చి పెద్ద కుమారుని కంటే ఉన్నతమైన స్థితిలో ఈ బిడ్డను ఉంచిన పరలోకపు తండ్రి ప్రేమ చూస్తే మన దేవుడు ఎట్టివాడో మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి అటువంటి దేవుని వారు ఆరాధించారు. దేవుని ఆరాధించిన వారిలో మోషే ఉన్నాడు, దేవుని ఆరాధించే వారిలో సమూయేలు ఉన్నాడు, దేవుని ఆరాధించిన వారిలో అహరోను ఉన్నాడు. ఆ ఆరాధించే జాబితాలో నీ పేరు కూడా ఉండాలి. ఏముండాలండి? నీ పేరు ఉండాలి. నిన్న ఒక జ్ఞాపకార్థ కూటంలో పాల్గొనడానికని వెళ్ళాను. అక్కడ చనిపోయిన వ్యక్తిని గురించి అనేకమైన మాటలు చెప్తూ ఉంటారు. ఆమె ఎలా బ్రతికింది, ఆమె ఆశయాలు ఎలాంటివి, ఆమె వెనుకటి తరానికి ఏమి సందేశాన్ని ఇచ్చింది, ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటారు. అక్కడ విన్న మాటల్లో అనేక మంది చెప్పింది ఏంటంటే భక్తిని వెనుకటి తరానికి అందించిందట, ప్రార్థనా జీవితాన్ని వెనుకటి తరానికి అందించిందంట, మాదిరికరమైన బ్రతుకును వెనుకటి తరానికి అందించిందట. ఆమె జాబితాలో, అంటే దేవుని సేవించిన జాబితాలో అహరోను ఉన్నాడని, మోషే ఉన్నాడని, ఇంకెవరున్నారటండి, సమూయేలు ఉన్నాడని చెప్పినటువంటి అదే కీర్తనలో నీ పేరు కూడా చెప్పేటంత ఆధ్యాత్మిక స్థితిని అనుసరించాలి. ఇంకా టైం ఉందలే, మారడానికి చాలా టైం ఉందంటే చచ్చే వాళ్ళందరికీ టైం అయిపోయి చచ్చిపోలేదు. ఈ లోకాన్ని విడిచిపెట్టే వాళ్ళందరికీ టైం అయిపోయి చచ్చిపోలేదు. చిన్న పిల్లలు చచ్చిపోతున్నారు, యవనస్తులు చచ్చిపోతున్నారు. చచ్చే వాళ్ళందరి జాబితా వయసు చూస్తే 50 పైబడ్డ వారు కాకుండా 50 లోపున్న వాళ్ళే ఎక్కువ మందిని చూస్తున్నాం. తిరుగుతూ ఉన్నవాళ్ళు బస్సు యాక్సిడెంట్లు అంట, ఎక్కడో ఒకటి కనబడింది. ఇక తర్వాత పేపర్ వాళ్ళు, టీవీ వాళ్ళు ఇంకెక్కడ బస్సు యాక్సిడెంట్ అయినా చెప్తూ ఉన్నారు. అక్కడ 30 మంది, ఇక్కడ 20 మంది, ఇక్కడ 15 మంది, అక్కడ 7, ఇక్కడ 6 అని. వీళ్ళందరూ ముసలోళ్ళు అంటే పడుచోళ్ళు.
అమ్మ సమర్థ కార్డు వచ్చింది, ఎవరు వచ్చారంటే నేను వెళ్తానరా, నేను ఎంతకాలం బతుకుతాను, నలుగురిని చూసి వస్తాను అంటే వెళ్తారండి. ఇంటి దగ్గర కూర్చో, నువ్వేడికి వెళ్తావు, బస్సు ఎక్కలేవు దిగలేవు, ఇప్పుడు అంతా బస్సు ఫ్రీ బస్సు, ఆధార్ కార్డు ఎట్టుకెళ్ళానంటే అన్నీ తిరిగి వచ్చేస్తాను అంటుంది ఆవిడ. నేను కాకినాడ వెళ్తా ఉంటే హ్యాపీ జోల్ పాస్ట్ గారు అలాగే వాళ్ళ సంఘం నుంచి ఒక ఆమె బయలుదేరారట. వాళ్ళు వెళ్ళాలన్న ప్రయాణం అవ్వలేదు. వాళ్ళు వ్యాన్ పెడతానన్నారు, పెట్టలేదట. వ్యాన్ రాలేదు, ఏం చేద్దామమ్మా, వెళ్ళిపోదామా అని అన్నాడంట ఆ పాస్ట్ గారు. ఎందుకు పాస్ట్ గారు వెళ్ళిపోవడం ఎందుకు, ఆధార్ కార్డు తెచ్చుకున్నాను అన్నదట. ప్రత్యామ్నాయంగా ఆవిడ సిద్ధపడి వచ్చింది, ఆధార్ కార్డు తెచ్చుకున్నాను అన్నదట. మరి నీకు ఆధార్ కార్డు ఉంది, మరి నాకే కార్డు ఉంటుంది, ఆ పాస్ట్ గారికి మరి కార్డు ఉండొద్దా? ఎలాగరా దేవుడా అని అనుకుంటున్నాడట కాంప్లెక్స్లో. ఇలాగా పాస్టర్ గారు ఫోన్ చేశారట, మన శామ్యుల్ పాస్టర్ గారు కారు వస్తుంది, అది ఎక్కేయండి అని. అప్పుడు దేవుడు నీకే కాదమ్మా కృప చూపించడం, నీకు రాష్ట్ర ప్రభుత్వం కృప చూపించింది, కానీ నాకు పైనున్న దేవుడు కృప చూపించాడు, నీకు నాకు కూడా ఆ కృప వర్తిస్తుంది, కారులో వెళ్ళిపోదాం అన్నాడట ఆయన. ఆధార్ కార్డు ఉందట, ఎంత దూరమైనా నేను వెళ్ళొచ్చేస్తాను అంటే. ఇప్పుడు ముసలోళ్ళు వెళ్తున్నారా, ప్రయాణం పడుసోళ్ళు వెళ్తున్నారా? ఈ తిరగబడిపోయే బస్సులు, యాక్సిడెంట్ అయిపోయి ఆటోలు, చచ్చిపోయినటువంటి పిల్లలు, వీళ్ళందరూ పడుసోళ్ళే. మనిషి చూస్తే సన్నగా ఉంటాడండి, ఇంత ఉంటాడు జాషువాలాగా. ఆడి బండికున్న టైర్ ఎంత ఉంటుందండి. మోటార్ సైకిల్ అట 3,50,000, 4,50,000, 6,50,000. స్టాండ్ వేయడం రాదు. పోలీసులు చాలాసార్లు ఆపి అడుగుతున్నారు, ఒరే స్టాండ్ వేయరా చూద్దామంటాడు, వెళ్ళిపోతున్నాడు స్టాండ్. నీకు ఎందుకు రా ఈ బండి అంటే మా అమ్మ కొన్నదట. అలా మీ అమ్మని రమ్మని అన్నారు. అమ్మ నువ్వేం చేస్తావు అంటే జీడిపిక్కల బ్యాటరీకి వెళ్తుందంట. నీకు డబ్బులు ఎంత ఇస్తారు అమ్మంటే 300 అట. ఎంత కొన్నదట? 3,50,000 బండి కొన్నదంట, ఫైనాన్సేనంట. నువ్వు సచ్చేదాకా కట్టాలమ్మా వాయిదాలు. ఇదే బండి వేసుకెళ్తే నీ కొడుకు వాయిదాలు కట్టలేక నువ్వు సస్తావో బతుకుతావో తెలియదు, కానీ ఆడు వేసుకెళ్ళి మన్నాడు చచ్చిపోతాడు. చాలామంది అలాంటి పరిస్థితులు చూస్తున్నాం. ముందు అమ్మేస్తావా, లేకపోతే మీ ఇద్దరిని కేసు కట్టి లోపలేసేయమంటావా అని అడుగుతున్నారు. చచ్చిపోయే వాళ్ళందరూ పిల్లలే, యవనస్తులే. అందువల్ల ఇంకా నాకు వయసు ఉంది, తర్వాత ఎప్పుడో పశ్చాత్తాపడదాం, సమాధానం పడదాం అని అనడానికి లేదు. బ్రతకాలి అనుకుంటే, బాగుపడాలి అని అనుకుంటే వయసుతో సంబంధం లేదు. ఎక్కడికి రావాలండి? మనం ఆరాధించే దేవుని పాదాల దగ్గరికి రావాలి. ఆయన నీ తప్పుదాలు చూసి నువ్వు నాకు వద్దు అని తోసేడు. వస్తే చాలు, ఆయన కడిగి శుభ్రపరిచి శుద్ధీకరించి ఆయన హక్కును కూర్చుండబెట్టి ఆక్షేపణగా చూస్తున్న అనేక మందికి చెబుతాడు, నేను పరిహరించిన వ్యక్తి ఈయన. హల్లెలూయా. నేను బాగు చేసుకున్న వ్యక్తినా, ఆయన ఆయన చేత కడగబడిన వ్యక్తినా. కాబట్టి ఆయన ఆరాధించిన వారు సామాన్యులు కాదు. మోషే, అహరోను, సమూయేలు ఉన్నారు. ఆ జాబితాలో నీ ఉండాలి అని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. చివరి మాటలో కనబడుతూ ఉంటుంది, ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయనను ఘనపరచుడి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన ఎదుట సాగిలపడుడి. నువ్వెంత గొప్పవాడైనా మనం ఆయన పాదాల దగ్గర సాగిలి పడవలసిందే, సాష్టాంగ పడవలసిందే, నేల మట్టుకు వంగవలసిందే. గర్వించడానికి, అతిశయించడానికి ఏమి లేదు. నాకేం తక్కువ అండి? తినటానికి తిండి, ఉండటానికి ఇల్లు, తిరగటానికి కారు అని చెప్పే బడాయిగాళ్ళు చాలామంది ఉంటారు. ఇవన్నీ నాకు సరిపోతాయని నువ్వు అనుకుంటున్నావేమో, నేను అనుకుంటున్నానేమో, కానీ అవసరానికి ఏది అక్కరకు రాదు. మనిషి అవసరానికి అక్కరకు వచ్చేది ఒకే ఒకటి, ఆయన కృప. ఆయన కృప సంపాదించుకొని ఇవేమి లేకపోయినా పర్లేదు,
కీర్తనకారుడు చెప్తాడు, ఏమని చెప్తాడంటే, కొందరు గుర్రములను బట్టి రథములను బట్టి అతిశయిస్తారు, నేనైతే నా దేవుడైన యెహోవాను బట్టి నేను అతిశయిస్తాను. నేటి దినాల్లో భక్తి ఎలా ఉండాలంటే, సాక్షాత్తు దేవుడు నీతో ఉండాలంతే. అర్థమైందా? మార్కెట్కి వెళ్ళినప్పుడు మార్కెట్లో చూస్తున్న వాటన్నిటిని చూసి నువ్వు టెంప్ట్ అయిపోకూడదు. అక్కడ ఏం అడగాలంటే, మార్కెట్లో, ప్రభువా ఈ బీరకాయలు కొనమంటావా? ఇవేం కాయలట? బీరకాయలట. ఇవి ఎలా పండించారట చెప్తున్నారు. ఎలా పండిస్తున్నారు? ఇప్పుడు మార్కెట్లో కూరగాయలు 2 రకాలు. ఒకటి ఎరువేసి పండించింది, ఎరువు లేకుండా పండించింది. ఏమండి? ఎరువేసి అంటే రకరకాలన్నీ వేసేయటం వల్ల కూరగాయలు తిన్నా జబ్బులు వచ్చేస్తున్నాయి. ఇది అలా కాదు. రైతు స్వయంగా ఏం పంట ధాన్యాలు, అది ఆర్గానికా అంటే ఎరువేసి గత్తమేసి పండించిన దానికి చాలా రేట్ అట్ట. మామూలు బీరకాయల కంటే ఆ బీరకాయల రేట్ ఎక్కువ అంట. అలాగే చెప్తారు. ఏమని చెప్తాడండి? ఆర్గానిక్ బీరకాయలు చాలా బాగుంటాయి. మార్కెట్లో మనం చూస్తాం, మన కొత్తూరులో మన సంఘస్థులు బీరకాయలు తెస్తారు అప్పుడప్పుడు పంటలోంచి కోసి. అన్ని పెన్షన్ తీసుకున్న బీరకాయలే. పెన్షనోడు ఎలాగుంటాడండి? చెట్టోడు, గుడ్డోడు, పొట్ట ఎక్కువైనోడు, బుర్ర తక్కువైనోడు ఉంటారు కదా. అలాగే వస్తాయి మన దగ్గరికి వచ్చిన బీరకాయలు. మార్కెట్లోకి వెళ్తే ఆ బీరకాయలకి చూస్తే నాకేమనిపిస్తుందంటే, ఎంత మంచి బీరకాయలా, ఒక్కొక్కటి ఎంత పొడవు ఉంటుంది, ఎక్కడా సొట్టతనం ఉండదు, ఎక్కడా గుడ్డుతనం ఉండదు, ఎంత లెవెల్గా ఉంటుందో ఉంటుంది. ఈ మధ్య సీతాఫలాలు బాగా కనబడుతున్నాయి, ఎక్కడ చూసినా ఎంత ఉంటున్నాయి, చిన్న క్రీమ్ కలర్ ఉంటున్నాయి. ఇందులో ఒక్క పిక్క కూడా వేస్ట్ అవ్వదు అనిపిస్తూ ఉంది. ఆ పళ్ళు అమ్మేవాడితో మాట్లాడాను నేను ఒకసారి. మీరు ఇదివరకు చూసిన సీతాఫలాలు వేరు పాస్టర్ గారు, ఇప్పుడు సీతాఫలాలు వేరు. ఇవన్నీ గుజరాత్ నుంచి వచ్చినాయి. బాగా పండిన తర్వాత బాగున్నాయని కుమ్మేస్తే కుదరదు, పురుగులు ఉంటాయి, అది చూసుకోవాలి. ఒకటి చెప్పాడు. ఏముంటాయండి? పురుగులు ఉంటాయంట. ఇంత చక్కగా ఉన్నాయంటే మీకు అర్థం అవుదా? అవి ఎరువేసి పండించినవి కాదు, ఈ కెమికల్స్తో పంట పండించినటువంటివి. జాగ్రత్త సుమి అన్నాడు. మామూలు దేశవాళీ పంట ఎలా ఉంటుందండి? పచ్చగా ఉంటుంది, ఒకటి శుభ్రంగా ఉండదు, అన్నీ నాలాగా ఉంటాయి. ఈ గుజరాత్ నుంచి వచ్చిన పళ్ళన్నీ కురపలాగా ఉంటాయి, చక్కగా అమ్మమ్మ అని అలన్నట్టు ఉంటుంది. మీ ఆవిడ కాదు, ఆ పక్కన ఉన్న కురప. నేను ఉంటానుగా మా ఆవిడ మీద పాస్టర్ గారు ఏదో జోకులు వేస్తున్నాను. అర్థమైందా? శ్రేష్టత పోయింది కదా, మార్కెట్ అంతా శ్రేష్టత పోయింది. అప్పటికి వెళ్ళి నువ్వు ఆ 2 ఆ పళ్ళు, ఏం పళ్ళు అండి? సీతాఫలం. మధ్యలోకి వెళ్ళి, ప్రభువా ఇవి కొనమంటావా, ఇవి కొనమంటావా అంటే, ఇవే కొనని చెప్పేటంత సన్నిహితమైన సంబంధాలు దేవుడితో నీకు ఉండాలి. 2 పెళ్ళికొడుకులు వచ్చారు ప్రభువా నా ఇంటికి. ఇందులో ఒకడు తెల్లగా ఉన్నాడు, ఒకడు పొడవుగా ఉన్నాడు, ఒకడు నల్లగా ఉన్నాడు, ఒకడు పొట్టిగా ఉన్నాడు. ఇందులో మనం ఎవరికి మార్కులు వేస్తామంటే తెల్లగా పొడవుగా ఉన్నోడికి మార్కులు వేస్తాం. ప్రభుని అడగాలి, ప్రభా వీళ్ళకి మాట ఇమ్మంటావా, వాళ్ళకి మాట ఇమ్మంటావా అంటే, ఆ ప్రభు చెప్తాడు, వీళ్ళిద్దరూ ఎదవలేనమ్మా, ఎత్తు పొడవలు చూడొద్దు, నా సంకల్పంలో ఉన్నవాడు వేరేవాడు ఉన్నాడు, వెయిట్ చేయి అని చెప్పగలిగేటంత సన్నిహిత సంబంధం ఉండాలి. దేవునికి మహిమ కలిగినగా. చూసిన నల్ల అల్లుడైతే బాగుండని అనుకుంటే ఆడు బ్రాందీ షాపుకి వానర్ అయిపోతాడు ఒక్కొక్కసారి. మనకు సెలక్షన్ చేసుకోవడం రాదు, ప్రభుకి అప్పగించేయాలి. అర్థమైందా? చాలాసార్లు నేను కూడా తొందరపడి ఏదో ఒకటి కొనేస్తూ ఉంటాను, కొనేసి ఇంటికి వచ్చి బాధపడిపోతుంటాను ఊరిక. అర్థమైందా? నాకైనా మీకైనా మాట చెప్పేవాడు ఉండాలి, ఆయన మనం ఆరాధించే దేవుడయ్యి ఉండాలి.
ఆ? ఆయనే నీతో మాట్లాడేటంత అనుభవాన్ని మన జీవితంలో మనం కలిగి ఉంటే మనల్ని ఎవడు మోసం చేయగలడు? ఏనైనా మనల్ని ఎవడైనా మోసం చేస్తాడు? ఎవడో మోసం చేయడు. ఒకసారి నాకు వచ్చి రాని చదువుతో సెల్ ఫోన్ కొన్నాను. ఏండి, ఆ సెల్ ఫోన్లో ఫాస్ట్ ఛార్జర్ అని రాసి ఉంది. డొక్కు మీద రాసి ఉంటుంది కదా. నేనే ఆ షాపోడికి చూపించాను, ఇది ఫాస్ట్ ఛార్జర్ అట కదా, ఇది నాకు ఇచ్చి అంటే, కాదండి పాస్టర్ గారు, ఫాస్ట్ ఛార్జర్కి కూడా పనిచేస్తుంది ఈ సెల్ అని రాసి ఉంది అని చెప్పాలి కదా. అది చెప్పకుండా అన్నాడు అంతే. అంటే తెచ్చాను. ఆ డొక్కు అంతా ఓపెన్ చేసి చూస్తే అందులో ఫాస్ట్ ఛార్జర్ కాదు, మామూలు ఛార్జర్ ఉంది. ఒకసారి డొక్కు ఓపెన్ చేసేస్తే మళ్ళీ రిటర్న్ ఇవ్వడానికి అవ్వదు కదా. బాధపడ్డాను. నా అజ్ఞానానికి ఒక సెల్ బలైపోయిందా, ఒక సెల్కి నేను బలైపోయానా అని. అర్థమైందండి. ఎవరు జ్ఞానులు కాదు, అందరికీ మిడిమిడి జ్ఞానమే. నా వాట్సాప్ అకౌంట్ 3 నెలల నుంచి ఆగిపోయింది. దాన్ని ఎలా రెక్టిఫై చేయాలో నాకు జ్ఞానం లేదు, నాకు తెలదు. 2 కృపలకు అప్పగించాను. నీ బతుకు నువ్వు బతుకు, మా బతుకు మేము బతుకుతాం, పెళ్లి చేసుకున్నా మమ్మల్ని సుఖంగా ఉన్నివ్వా అని చెప్పి వాళ్ళు, ఇక ఇది పని చేయదు పాస్టర్ గారు అని చెప్పేశారు. మనం తెలివి తక్కువ అయినప్పుడు మనకి తెలివిని, జ్ఞానాన్ని ఇవ్వగలిగిన దేవుడు మనతో ఉండేటట్లుగా మన భక్తి జీవితం ఉండాలి. లోకస్తులందరూ నిన్ను చూసి ఏమనుకోవాలంటే, ఇది చదువు లేదు కానీ చదువుకున్న వాళ్ళని మించిన జ్ఞానవంతుడని చెప్పుకునే విధంగా నువ్వు ఎప్పుడు ఉండగలుగుతావంటే నీతో నీ దేవుడు ఉన్నప్పుడు. నీ ఐశ్వర్యాన్నో లేకపోతే నీ బలాన్నో నీ తెలివిని చూసి నిన్ను ఈయన నా ప్రియకుమారుడు అని చెప్పుకునేవాడు కాదు అతను. నీ పరిశుద్ధత ఆయనకి నచ్చితే ఆయన చెప్తాడు ఈయన నా ప్రియ కుమారుడు అని. అక్కడ యెహోషువను గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే ఈయన నిప్పు లాంటి వాడు అని చెప్తున్నాడు. అర్థమవుతుందా? నిప్పు నిప్పు. ఈ మధ్య సంబంధాలకు వచ్చినప్పుడు ఆ పిల్లలు ఆడదండి, ఆ పిల్లోడు ఎలాంటోడని అడుగుతున్నారా? లేటెస్ట్ పెళ్లి కొడుకు మన రమేష్ అడుగుతారు. మనతో మాట్లాడారు, ఇక నా మాట వాళ్ళు దాటరు అని నువ్వు అనుకున్నా మోసపోయినట్టే. నాతో మాట్లాడారు, నా మాట వాళ్ళు దాటరు, నేనేది చెప్తే అది అని అనుకున్నా మోసపోయినట్టే. కానీ మధ్యలో ఏం జరుగుతుందంటే, ఎవడో పిన్నమ్మ కొడుకో పెద్దమ్మ కొడుకో ఉంటాడు ఆ ఊర్లో, తెలిసినోడికి ఉంటాడు. నాగార్జున ఎలాంటోడు అని ఎంక్వైరీ చేస్తారు, చేయరు ఆ పిల్లనిచ్చిన వాళ్ళు చేస్తారు. చేస్తే ఈయన నిప్పులాటోడు అని ఎవడు చెప్తాడు? లేకపోతే ఈయన అగ్ని పుష్పం లాంటోడు అని ఎవడు చెప్తాడు? చెప్పే విధంగా మన యొక్క నడవడికి ఉండాలి. అదే అంటే నిప్పు కాదా అంటే ఎందుకు కాదు, రెడ్ సాక్ వేసుకున్నాడు, ముట్టుకుంటే కాలుతుంది, ఇందాకే ఫైర్ అయ్యాడు. మన స్థితి నిప్పులాగా దేవుని సన్నిధిలో మనం ఉండాలి. ఏమంతా లోకం దేవుని రాకడ వచ్చేస్తుంది, పెళ్ళి పేరంటం చేసుకోకపోతే నేను అనుభవించవలసిన సర్వసుఖాలు అనుభవించకుండా అయిపోతాం, కాబట్టి తొందరగా అదేదో ఆ ముచ్చట తీరిపోతే పర్లేదని అనుకోవాల్సిన పని ఏమొచ్చింది? అమ్మా నాన్న ఎప్పుడు పెళ్లి చేస్తే అప్పుడు పెళ్లి చేసుకున్న వాళ్ళు బ్రతుకులు చాలా బాగున్నాయి. అమ్మా నాన్నలు కాదని పెళ్లి చేసుకున్న వాళ్ళు నరకం అనుభవించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కర్మరా బాబు, తొందరపడ్డాను ఆ రోజుల్లో వాళ్ళ మాట ఆలకిస్తే ఎంత బాగుండునా, నెత్తి నోరు కొట్టుకున్న కాపురాలు ఎన్నో ఉన్నాయి. అంటే మీరు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని కాదు, లోకాన్ని ఫాలో అవుతున్నారు. దేవుణ్ణి ఫాలో అయితే దేవుడు నీ బ్రతుకునే చక్కగా తీర్చిదిద్దుతాడు. అర్థమైందా? దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ మట్టుకే వాట్సాప్లో నేను ఒక చిన్న వీడియో చూశాను. ఒక అబ్బాయి పుస్తకాలు బ్యాగ్ ఒకటి గోడ మంచి యువతలకు వచ్చింది, మీరు చూసే ఉంటారు. ఆ తర్వాత అబ్బాయి వచ్చాడు, ఆ తర్వాత ఇంకొక బ్యాగ్ వచ్చింది, అది క్యాచ్ చేసాడు వీడు, ఇంకొక అమ్మాయి మళ్ళీ వచ్చేసింది. వీళ్ళిద్దరూ పరిగెడతా ఉంటారు.
వీళ్ళిద్దరూ పరిగెడతా ఉంటారు. నెక్స్ట్ కట్ చేస్తే వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తారటండి, అమ్మా అమ్మా అడుక్కు తింటారట. అవి వెంటనే చూపెడుతున్నాడు. చదువు మానేసి ప్రేమ పేరుతో పరిగెత్తి వాళ్ళ బతుకు కడకి ఎలా తయారైందంటే అడుగు తినే పరిస్థితి వచ్చిందంట. చూసే ఉంటారు మీరు, చూడలేదా? చూడకపోతే పెడతాను మీకు వాట్సాప్లో, చర్చ్ గ్రూప్లో. ఒకసారి అలాంటివన్నీ మేలుకొల్పు కోసం చర్చ్ గ్రూపులో పెడితే మన చర్చిలో ఒక ఆయన, పాస్టర్ గారు మీకేం బుద్ధి ఉందా లేదా, మీరు పాస్టర్ గారు దేవుడు అని అనుకుంటే ఇలాంటివన్నీ పెడుతున్నారు అన్నాడు. అమ్మ ఎందుకు పెడుతున్నాను వాళ్ళకి అర్థం అవ్వలే. ఎవడో ఇంటర్వ్యూ చేసాడండి, ఈ నెల పెళ్లి చేసుకున్నామమ్మా అంటే 4 ఊర్లు తిప్పుతానన్నాడు, అంటే బైక్ మీద అనుకున్నాను, మరి ఎలా తిప్పుతున్నాడమ్మంటే పాత ప్లాస్టిక్ పేపర్లు ఏరుకుంటారు కదా బుట్టట్టుకొని, పాత చిత్తి కాగితాలు ఏరుకోవడానికి 4 ఊర్లు ఇప్పుడు తిప్పుతున్నాడంట. వీడు ఇలాంటోడని నాకు తెలియలేదండి అంటే, ఇప్పుడు ఏం చేస్తావు? క్లారిటీ లేకుండా ప్రేమించావు. ఈ వరుసలో సంసోను కూడా ఉన్నాడు. దెలీలాని అలాగే ప్రేమించాడు. అది ఏం చేసిందంటే గుండు కొట్టించింది శుభ్రంగా. తీసుకెళ్ళి ఏం చేసిందండి, గుండు కొట్టించింది. బ్రతికే నాశనం అయిపోయింది. దేవుడు లేని వారు త్వరపడతారు, పప్పులో కాలేస్తారు. బైబిల్లో ఏం రాస్తుందంటే యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులని రాస్తుంది. ఆయన నీకు దేవుడు అంటే నువ్వెందుకు పప్పులో కాలేస్తావు? నువ్వెందుకు ఇబ్బంది పడతావు? జాగ్రత్త సుమి. నా దేవుడు నాతో ఉండాలి. చెప్పండి, నా దేవుడు నాతో ఉండాలి. నేను ఉండను బాబు అని ఆయన అనట్లేదు కదా. ఆయనతో ఉండడానికి కావలసిన యోగ్యత మనకు లేకపోయినా ఆయన మన మీద శుద్ధ జలం చల్లి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆయనతో ఉండేటంత యోగ్యతను ఇవ్వడానికి ఇష్టపడుతున్నప్పుడు ఇంత గొప్ప భాగ్యమని ఎంచక తుచ్చమైన లోక సంబంధమైన పరిస్థితుల కొరకు పరుగులు తీయటం ఎంత బాధాకరమో ఆలోచిస్తే అర్థమవుతుంటుంది. కష్టం ఏంటో తెలియక, కుటుంబ విలువలేంటో అర్థం కాక బాధపడుతూ ఉన్నారు. మొన్న ఓ పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి సంబంధం కోసం నాతో మాట్లాడారు. నేను అన్ని నిజాలే చెప్తున్నాను, లైవ్లో కూడా వింటారు. తప్పు చెప్తే నేను చెప్పను కదా, వాళ్ళు వింటారు ఖచ్చితంగా. ఆయన అంటాడు, మా అబ్బాయికి సంబంధం చూడండి, మాకు 5 సంఘాలు ఉన్నాయి, మంచి సేవకు పనికొచ్చే అమ్మాయి కావాలి. అయితే ఒక అమ్మాయి ఉందండి, సేవకు పనికి వస్తుంది, కానీ అమ్మాయి క్యాస్ట్ వేరు, మీ క్యాస్ట్ వేరు, ఎలాగూ సేవకే కదా, ప్రాబ్లం ఏముంది అని అడిగాను. వద్దు సార్, మా పెద్ద కోళ్ళు కూడా చిన్న తేడా ఉంది, అందువల్ల మేము ఇబ్బంది పడుతున్నాం. ఏం తేడా అంటే, ఆమెను బట్టి మా అబ్బాయి ఏమో వాళ్ళ చుట్టాలింటికి వెళ్ళలేకపోతున్నాడు, మమ్మల్ని బట్టి మా కోడలేమో మా చుట్టాలింటికి రాలేకపోతా ఉంది. మేము కలిసిపోయినా సరే వాళ్ళేం కలుపుకోకుంటున్నారు పాస్టర్ గారు. ఎవరట? వాళ్ళ చుట్టాలు వీళ్ళని కలుపుకోవట్లేదట, వీళ్ళ చుట్టాలు వాళ్ళని కలుపుకోవట్లేదట. ఇది చేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది, చేసుకున్నప్పుడు బాగానే ఉంటుంది. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు, 38 సంవత్సరాల వయసు, పెళ్ళి అవ్వలేదు చూడండి పాస్టర్ గారు అంటాడు. 38 సంవత్సరాల వయసు, ఇంకా పెళ్ళి అవ్వలేదు. నాకు చెప్పినప్పుడు 38కి 40 వచ్చేసే ఉంటాయి ఇప్పటికీ. ఏమ్మా 40 వచ్చేస్తుంటాయి, పెళ్ళి అవ్వట్లేదు. ఏమంటే కుర్రోడు చాలా మంచోడండి అని నేను చెప్తున్నాను. వింటున్నారు కానీ వాళ్ళు సరిగా బదులు ఇవ్వట్లేదు. తర్వాత నాకు అర్థమైంది అంటే, మీకు అన్నీ తెలుసా పాస్టర్ గారు అన్న? తెలియదన్న. నాకు ఎంతవరకు తెలుసు అంటే, నాతో పరిచయం అయిన దగ్గర నుంచే తెలుసు. కానీ వాళ్ళ అమ్మ ఒక క్యాస్ట్, వాళ్ళ నాన్న ఒక క్యాస్ట్, వాళ్ళు మాకు వియ్యంకులు అని చెప్పుకోవడానికి మాకు మనస్సు ఒప్పటం లేదు పాస్టర్ గారు, అందువల్ల మీరు అది తెలుసుకునే ఎవరికైనా చెప్పండి అన్నారు. అప్పుడు వాళ్ళు చేసిన నిర్ణయం ఏదైతే ఉందో, ఎప్పుడు లోకం మాకేమి, మేమిద్దరు ఇష్టపడ్డాం, మేము పెళ్లి చేసుకుంటాం అని ఆ రోజు
ఆ 40 సంవత్సరాల క్రితం వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, వాళ్ళ కడుపును పెట్టిన పిల్లలు నరకం అనుభవిస్తున్నారు. ఇటు ఈ కులస్తుడు పిల్లని ఇవ్వట్లేదు, అటేమో ఆ కులస్తుడు పిల్లని ఇవ్వట్లేదు. ఎవరో తెలుసుకోవాలనుకుంటే లైవ్ అయిపోయిన తర్వాత రండి, నేను చెప్తాను. రాబోయే తరం బిడ్డలు క్షేమంగా ఉండాలని నువ్వు కోరుకుంటే, నీ బిడ్డల యొక్క బ్రతుకు నీ కళ్ళ ముందు ఊహించుకుంటే, సంవత్సరాలు గతించిపోతే కానీ ఎవడు పిల్లనివ్వడు. చూసి మళ్ళీ అది ఆవిడతో లేచిపోవాలి, అంతే. ఈ పదం నేను ఉపయోగించడానికి చాలా బాధపడుతున్నాను. నీకు అర్థం కాక తాత్కాలికంగా నగలు నక్లిస్లో వస్తాయని మోజుపడి పర్వాలేదులే అని నీ పిల్లలను నువ్వు దురుగుతున్నావేమో కానీ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. నేను ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ తప్పు అని నేను చెప్పటం లేదు, కానీ ఆ వచ్చే పరిస్థితులను నువ్వు ఎదుర్కోగలిగితే అప్పుడు అర్థమవుతుంది, అనవసరంగా నాకు ఎవరు చెప్పలేదే అని. అర్థమవుతుందండి? బాధ 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 బాధ. ఇటేమో వీళ్ళు రానివ్వట్లేదట, అటేమో వాళ్ళు రానివ్వట్లేదట. మా కొడుకు కోడలు మా చుట్టాలు ఎవరింటికి వెళ్ళి సుఖంగా ఒక్క పూట ఉండలేకపోతున్నారండి. ఆ పరిస్థితి వద్దు పాస్టర్ గారు అని చెప్తున్నాడు అతను. మించిపోయింది ఏం లేదు, జాగ్రత్త పడడానికి అవకాశం ఉంది. జాగ్రత్త పడేవాళ్ళు జాగ్రత్త పడితే మంచిది. లేదు మా బ్రతుకు మేము మడం తిప్పం, ఏం తిప్పమాటండి, మాట తప్పం మడం తిప్పం అంటే ఇక అంతే, మెక్కడానికి కూడా కాళ్ళు చేతులు ఉండవు. బాధ 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 బాధ. ఆనందదాయకంగా మీరు దేవుని పిల్లలుగా మీ కళ్ళ ముందు ఎంచక్కా వికసించే పుష్పంలాగా ఉండాలని మీ తల్లిదండ్రులు ఆశపడతా ఉంటే, రోధించే దుస్థితిని పిల్లలారా మీ తల్లిదండ్రులకు తీసుకొని రావద్దు. నేను మొదటి నుంచి చెప్తా ఉంటాను, ఎప్పుడూ చెప్తా ఉంటాను, మీకే కాదు నేను ఎక్కడికి వెళ్ళినా ఇదే చెప్తా ఉంటాను. వాళ్ళకు కోపం వచ్చి కసితే పీక మీద గొంతుకు మీద కొరికి రక్తం తాగేద్దామని ఉంటుంది, కానీ అంత కోపం ఉంటుంది కానీ నా మీద. పాపం అందరూ ఉంటారేమో ఆ పని చేయలేకపోతున్నారు. అలా నన్ను చంపడం మొదలెడితే ఇప్పటికి 1116 సార్లు నన్ను చంపేయాలి జనాలు అందరూ. అంత కసి నా మీద. మేము వెళ్ళబోతే నీకెందుకు, 2 మాటలు చెప్పేసి నువ్వు పోవచ్చు కదా అంటే, మీరు బాగుండాలి, మీ వల్ల దేవుని నామం మహిమపరచబడాలి. ఒక అమ్మ చెప్తుంది, అన్నయ్య గారు మీ మేనల్లుడి పెళ్ళి మీ చేతుల మీదే చేయాలి అన్నయ్య గారు అనేది నన్ను ఎప్పుడు. వాళ్ళ అబ్బాయి నాకు మేనల్లుడే కదా అవుతాడు, మరి ఆవిడ నన్ను అన్నయ్య అంటే అదెంతలో మాటమ్మా అలాగేనమ్మా, అదెంతలో మాటమ్మా అలాగేనమ్మా. దానికి ముందు అన్నయ్య గారు దీనికి పెళ్లి చేసేయాలి, వాళ్ళ కూతురికి, మీ మేనకోడలకి పెళ్లి చేసేయాలి. నాకు వద్దు మాయా, నాకు వద్దు మాయా. ఓ పెళ్లి కొడుకు వచ్చాడు, వాడు నల్లగా ఉంటాడు మాయా, నాకు వద్దు అన్నది. అమ్మా కూర్చోబెట్టి 10 నిమిషాలు మాట్లాడితే ఎప్పుడొకప్పుడు ముహూర్తం పెట్టి చేసేయండి మాయా అన్నది. లాస్ట్కి ఎంత చక్కగా ఉన్నారంటే అంత చక్కగా ఉన్నారు. ఇప్పుడు చక్కగా వాళ్ళ కాపురం బాగుంది. ఆ పుంజి మీద నువ్వు కట్టుకో అన్నయ్య అన్నది. ఎవరిది? కొడుకుది, మేనల్లుడిది, నా మేనల్లుడిది. అలాగేనమ్మా అన్నాను. మరలా సోమవారం షాప్ దగ్గరికి వెళ్ళాను. అన్నయ్య మీ మేనల్లుడు ఎంత పని చేశాడు ఏమమ్మా అన్న. ఆదివారం మధ్యాహ్నం దండలు వేసుకొని వచ్చేసారు ఇద్దరు అన్నాడు. సెలవుడు పంచుదాం అనుకున్నాను, ఆ అవకాశం నాకు ఇవ్వలేదు అన్నయ్య. కార్లు పంచుదాం అనుకున్నాను, ఆ అవకాశం నాకు ఇవ్వలేదు అన్నయ్య. సారి పప్పలు నలుగురికి ఎట్టుకుందామని ఆ అవకాశం నాకు ఇవ్వలేదు. అది దేన్ని తీసుకొచ్చాడో, అది ఏ జాతికి సంబంధించిందో, ఏ కులానికి సంబంధించిందో ఒక్క మాట అయినా చెప్పకుండా తీసుకొచ్చేసాడు అన్నయ్య. ఎవరు? మా మేనల్లుడు. అంటే మా మేనల్లుళ్ళు కాదు నేను అన్నది. మరి ఆవిడ నాకు చెల్లెలు అయినప్పుడు నాకు మేనల్లుడు ఆవిడాడు. ఏమైందిలే అమ్మా, కానీ ఖర్చు లేకుండా పెళ్ళి అయిపోయింది, బియ్యం పళ్ళని తెచ్చి పసుపు రాసి అక్షంతలు జల్లేసి సరిపోద్ది అన్నాను. నేను బతుకుండగా దాన్ని గుమ్మంలోనికి రానివ్వను. ఇది ఈవిడ చేసిన శపథం. సిగ ఇలా ముడేసుకొని చెప్తుంది, నేను బతుకుండగా దాన్ని రానివ్వలేదు.
కాపురం కూల్చేసింది. తల్లిని వదిలేసి ఈ పిల్లలిద్దరు వైజాగ్‌లో కాపురం పెట్టారు. అయినా ఉండనివ్వలేదు. మొత్తం మీద విచ్ఛిన్నం అయిపోయింది ఆ బ్రతుకు. చూస్తే ఎంత బాధో. కుటుంబ వ్యవస్థ కుప్పకూలిపోవడానికి నీ అజ్ఞానం కారణం కాకూడదు. కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. కుటుంబ వ్యవస్థ దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు స్థాపించాడు. అస్తవ్యస్తంగా చాలామంది బ్రతుకులు కనబడుతూ ఉన్నాయి. బాధపడుతున్నారు, నెత్తి నోరు కొట్టుకుంటున్నారు, ఏడుస్తూ ఉన్నారు. చాలామంది తల్లులు నాతో చెప్పిన మాట ఏంటంటే, అయ్యగారు పిల్లల గురించి మీరు ఇప్పుడు ఇంక చెప్పకండి. బాధపడతారండి. బాధపడితే బోధపడుతుంది. అర్థమైందండి? దేవుని పిల్లలు జ్ఞానయుక్తంగా ఆలోచించి వారి జీవితాలను వాళ్ళు బాగు చేసుకుంటే వాళ్ళని మించిన వాళ్ళు ఇంకెవరు ఉండరు. ఇప్పటికైనా మించింది లేదనుకుని జీవితాలు బాగు పెట్టుకుంటే వాళ్ళని మించిన వాళ్ళు ఎవరు ఉండరు. దేవుడు ఆశీర్వదిస్తాడు. వాక్యాన్ని బట్టి నన్ను నేను దిద్దుకున్నాను, వాక్యాన్ని బట్టి నా బ్రతుకు నేను మార్చుకున్నాను అని చెప్పి ఎవరైతే అటువంటి మార్పు దిశగా వాళ్ళ యొక్క బ్రతుకులు నడవడానికి ఇష్టపడతారో దేవుడు ఆశీర్వదిస్తాడండి వాళ్ళని. అప్పు ఇచ్చేటట్లు చేస్తాడు కానీ అప్పు చేసేటట్లు చేయడాయనా. దేవుని చేత ఆశీర్వదించబడిన కుటుంబంగా నీవు ఎప్పుడు ఉండగలుగుతావంటే దేవునితో నీవు జత కట్టగలిగిన నాడు, దేవునితో నీవు సహవాసం చేయగలిగిన నాడు, దేవుడు నీతో ఉండడానికి అనుకూలమైనటువంటి ప్రవర్తన నీవు ప్రవర్తించిన నాడు. ఆ జాబితాలో మోషే ఉన్నాడు, అహరోన్ ఉన్నాడు. ఆ జాబితాలో ఎవరున్నారండి? సమూయేలు ఉన్నాడు. ఆ జాబితాలో నీవు ఉండాలి. ఆ జాబితాలో నీవు ఉండాలి. ఆ జాబితాలో నీవు ఉండాలి. తల్ల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. మహాగణుడివైన మా పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడివైన దేవ,